Hello all, welcome back to my channel Lalita Tarun Diaries. This vlog is all about చెన్నై అనమాట. మేము రీసెంట్గా చెన్నై వెళ్ళాము. సో మార్నింగ్ అయితే కోయంబేడ్ రీచ్ అయిపోయాము. ఇక్కడ మేము కోయంబేడ్ దగ్గర మెట్రో స్టేషన్కి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ ఇంకా టికెట్స్ తీసుకొని ప్లాట్ఫామ్కి అయితే వెళ్తున్నాము. అండ్ మేము వచ్చేసి సెంట్రల్ నియర్ బై అయితే స్టే చేస్తున్నాము. సో అందుకే ఇంకా కోయంబేడ్ టు సెంట్రల్ అయితే వెళ్తున్నాము. మా ట్రైన్ అయితే వచ్చేసింది, మేమైతే వెళ్తున్నాము. ఇంకా మనకు వచ్చేసి చెన్నైలో అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్స్ ఉంటాయన్నమాట. లైక్ అంటే మనకి ఇప్పుడు సెంట్రల్కి వెళ్తున్నాం కదా, సెంట్రల్ కూడా అండర్ గ్రౌండ్ అనమాట మెట్రో స్టేషన్. అండ్ మనమైతే సెంట్రల్ స్టేషన్ రీచ్ అయిపోయాం ఇప్పుడు. ఇది అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ కాబట్టి మనకైతే డబల్ డోర్స్ ఉంటాయి. లైక్ అంటే లోపల మెట్రో డోర్ ఒకటి అండ్ అలాగే స్టేషన్ డోర్ ఒకటి అనమాట. అండ్ మేమైతే ఇంకా బయటికి వెళ్తున్నాం సెంట్రల్ స్టేషన్ నుంచి. అండ్ ఇంకా మేమైతే మా స్టే దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇది వచ్చేసి మా రూమ్ నుంచి వ్యూ అనమాట. అండ్ ఇంకా మేమైతే కాసేపు రిలాక్స్ అయ్యేసి కాసేపు అలా ఫ్రెష్ అయిపోయామన్నమాట. అండ్ ఇంకా టీ తాగుతున్నాము. అండ్ ఇంకా మేము చెన్నై సెంట్రల్ స్టేషన్కి వచ్చేసాము. విల్లివాకంకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడ మాకు తెలిసిన టెంపుల్లో 9వ వార్షికోత్సవం అనేది జరుగుతుందన్నమాట. సో మేమైతే టెంపుల్కి వచ్చేసాము. మేము వచ్చేసరికి ఆల్రెడీ హోమం కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇంకా లోపల బాగా సఫికేషన్ ఉందన్నమాట. సో అందుకు ఇంకా బయట చైర్స్ కూడా వేసారు ఇలా టీవీస్ పెట్టేసి. సో నేను లక్షిత్ని తీసుకొని ఇంకా బయటకు వచ్చి కూర్చున్నాను కాసేపు తర్వాత. అండ్ ఇంకా హోమం అవన్నీ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ దేవునికి అయితే అభిషేకం అయితే స్టార్ట్ చేశారు. అభిషేకం అయిన తర్వాత ఇంకా దేవుణ్ణి అలంకరించేసి దేవునికి ఇలా హారతులు అయితే ఇస్తున్నారనమాట. అండ్ ఇంకా ఇక్కడైతే గణపతి తాళం పాడుతున్నారనమాట. నేను దీని రిలేటెడ్ షార్ట్ అయితే ఒకటి పోస్ట్ చేశాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఇంకా ఫైనల్లీ దేవునికి అయితే వెనకాల డెకోర్ ఇలా చేశారు. అండ్ అయిపోయాక ఈవినింగ్ అయితే మేము ఒక దోశ స్పాట్కి వెళ్ళాము. ఇది వచ్చేసి మా నాన్న మమ్మల్ని చెన్నైకి తీసుకొచ్చినప్పుడు చిన్నప్పుడు ఇక్కడికి తీసుకొచ్చే వాళ్ళు అనమాట. ఇక్కడ దోశ అండ్ ఇడ్లీ చాలా బాగుంటుంది. అండ్ ఇంకా ఫైనల్లీ మేమైతే చెన్నై నుంచి రిటర్న్ అయిపోయాము. సో మేము సెంట్రల్ నుంచి కోయంబేడ్ అయితే వెళ్తున్నాము. సో వెళ్తుంటే దారిలో ఇలా యాంపస్ స్కైవన్ మాల్ అయితే కనిపించింది. దీని ప్రీవియస్గా వేరే నేమ్ ఉండేదన్నమాట, యాంపస్ స్కైవాక్ అనేసి. ఇక్కడైతే లైక్ అంటే 7 సెన్స్ మూవీలో ఒక సాంగ్ అయితే షూట్ చేశారు ఇక్కడ. నేనైతే లైక్ అంటే చెన్నైలో చదివేటప్పుడు ఇక్కడ ఈ స్కైవన్ మాల్కి నియర్ బై అయితే స్టే చేసేదాన్ని. ఈ మాల్కి చాలా మెమరీస్ ఉన్నాయి నాకు. అండ్ ఇంకా మేమైతే వచ్చి బస్ ఎక్కేసాము. ఇంకా లక్షిత్ ఆడుకోవడం స్టార్ట్ చేశాడు బయట అలా చూస్తూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్. హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. See you in the next vlog.